ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేస్తున్నావని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుంటే తిరిగి రైతుల భూమిని వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నసర్పురాలో బ్రిడ్జ్ స్కూల్ ను హరీష్ రావు సందర్శించారు. విద్యార్థులకు బ్లాంకెట్స్ ను పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. 5 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్లులు ఇవ్వటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన సమస్యలను కేసీఆర్ లేవనెత్తితే వాటికి సమాధానాలు చెప్పలేక బూతులు మాట్లాడటం సరికాదన్నారు. ఆనాడు నువ్వే కదా అడిగి పోయి ఈ ఫార్మాసిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక?